హాయ్ అందరికీ నమస్తే అండి. ఆర్ఆర్ ది గ్లోరియస్ వైఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెబుతుంది బ్రెడ్తో జామున్. దానికోసం మనం ముందుగా బ్రెడ్ తీసుకునేసి 4 సైడ్స్ కార్నర్స్ కట్ చేసుకోవాలి. ఓన్లీ వైట్ మాత్రమే మనం దీంట్లోకి యూజ్ చేసుకోవాలండి. ఇలా 4 వైపులా మనము బ్రౌన్ బ్రెడ్ని కట్ చేసుకునేసి వైట్ మాత్రమే తీసుకొని ఒక బౌల్లోకి ఈ బ్రెడ్ని మొత్తం పెట్టుకునేసి కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ మరీ లూజ్ కాకుండా పిండిని మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. ఇలా చూసుకుంటూ కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే 1 స్పూన్ మైదా వేసుకోవాలండి. ఇవి దేనికంటే పిండి కొంచెం లూజ్ అయినా కరెక్ట్ అవుతుంది, అలాగే మనకి బ్రేక్స్ కాకుండా వస్తుంది, సాఫ్ట్నెస్ వస్తుంది. సో దీనంతా కూడా బాగా పట్టేటట్టుగా ఒకసారి కలుపుకునేసి దీన్ని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా తీసుకొని చేతికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని చిన్న బాల్స్ లాగా మనం చేసుకోవాలి. చూసారు కదా, ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా వచ్చింది. ఇప్పుడు ఇలా అన్నిటినీ చేసుకునేసి ఒక ప్లేట్లో మనం పక్కన పెట్టేసుకుందాం. ఇలా చేసుకున్న టైంలో మనం విడిగా ఒక బౌల్లో 1/4 కప్ షుగర్కి 1/4 కప్ వాటర్ యాడ్ చేసుకునేసి దీన్ని కొంచెం లైట్ సిరప్ లాగా చేసుకుందాం. మరీ పాకం ఎక్కువ అయితే దానికి బ్రెడ్కి అసలుకి ఏం పట్టదు కదా అండి. సో లైట్గా చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇంకో చిన్న కడాయి పెట్టుకునేసి దాంట్లోకి నేను నెయ్యి ప్లస్ ఆయిల్ 2 యాడ్ చేసుకుంటున్నాను. మీరు కంప్లీట్ నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి ఆయిల్ 2 తీసుకుంటానండి. ఇప్పుడు మనం బాల్స్ చేసుకున్న దాన్ని తీసుకొని ఇందులోకి వేసుకొని బాగా బ్రౌన్ కలర్ టైప్లో వచ్చేటట్టుగా మనం రోస్ట్ చేసుకోవాలి. అలాగని మరీ మాడిపోకూడదండి. మనకి లోపల వరకు కూడా పచ్చిగా లేకుండా బాగా వేగాలి. ఇలా అయిన దాన్ని మనం ముందుగా సిరప్ చేసి పెట్టుకున్నాం కదా, అది స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. అది వేడి మీదనే మనం ఇవి వేసేసి దాన్ని లైట్గా ప్రెస్ చేసుకోవాలి, పాకం లోపల కూడా పట్టేటట్టుగా. దీన్ని ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే తిన్నామంటే ఆహా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.